ఒక సింపుల్ క్వెశ్చన్. ఎందుకు కొంతమంది ఏమీ లేకపోయినా సరే చాలా స్లోగా బిల్డవుతారు? మరికొందరు ఎన్నో స్కిల్స్ ఉన్నా, కావలసినన్ని రిసోర్సెస్ ఉన్నా ఒక స్టేజ్కి వచ్చాక ఎందుకు అక్కడే ఆగిపోతారు? అసలీ తేడా ఎక్కడొస్తుంది? ప్రాబ్లం మనీలో లేదు, స్ట్రాటజీలో కూడా లేదు. ఆ ప్రాబ్లం మనలోనే ఉంది. మన ఆలోచన విధానంలో, మన ఎమోషన్స్లో దాగి ఉంది. ఎందుకంటే బయట ఎన్ని ఆటంకాలున్నా వాటిని మనం దాటగలం, కానీ మన లోపల ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ని దాటడం మాత్రం చాలా కష్టం. ఇక్కడొక కామన్ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. చాలామంది కేవలం కాన్ఫిడెన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. లేక అద్దం ముందు నిలబడి నేను కాన్ఫిడెంట్, నేను సక్సెస్ఫుల్ అని పదే పదే చెప్పుకుంటారు. కాని లోపల నుండి ఒక వాయిస్ ఇది నిజం కాదు అని చెప్తూనే ఉంటుంది. చివరికి ఆ భ్రమలోనే ఉండిపోతారు. ఎందుకంటే కేవలం మాటలకు ఎలాంటి ఎవిడెన్స్ లేదు కదా. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్ అవసరం. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ స్టార్టింగ్ పాయింట్ కాదు, అది ఫైనల్ రిజల్ట్. ఒక క్రమం ఎలా ఉంటుందంటే యాక్షన్, ఎవిడెన్స్, కాంపిటెన్స్, ఆ తర్వాతే కాన్ఫిడెన్స్. ఈ ప్రాసెస్లోనే నిజమైన నమ్మకం ఏర్పడుతుంది. ఎమోషన్స్ డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు అది మన విజయాన్ని అడ్డుకునే రహస్య శత్రువుగా మారుతోంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం ఒకటే సరిపోదు. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం స్కిల్స్ లేకపోవడం కాదు, తీవ్రమైన ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం. ఈ లోపమే మన సక్సెస్ని వెనక్కి లాగేస్తోంది. దీనికి ఒక పవర్ఫుల్ ఉదాహరణ చూద్దాం. ఒక కంపెనీ కేవలం $2 మిలియన్ నుండి ఏకంగా $90 మిలియన్ చాలా వేగంగా స్కేల్ అయింది. ఈ నంబర్స్ వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అతి తక్కువ టైంలో వచ్చిన ఈ గ్రోత్ ఒక పెద్ద సక్సెస్ స్టోరీలాగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సడన్గా ఒక ప్రెషర్ సిచ్యువేషన్, ఒక అన్సర్టెనిటీ వచ్చిందో ఆ భారీ గ్రోత్ని ఎవ్వరూ హ్యాండిల్ చేయలేకపోయారు. తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా మారిపోయాయి. గెలిచే పొజిషన్లో ఉండి కూడా ఓడిపోయారు. ఎందుకంటే అక్కడ బిజినెస్ ఫెయిల్ కాలేదు, మైండ్ ఫెయిల్ అయింది. ఆ ఒత్తిడికి ఆలోచనలు బ్రేక్ అయ్యాయి. ఆ ప్రెషర్లో యాంగ్జైటీ అనే ఎమోషన్ కంట్రోల్ తీసుకుంది. ఇక్కడే అస్సలు పాయింట్ అర్థం చేసుకోవాలి. యాంగ్జైటీని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించకూడదు, దాన్ని కేవలం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మనలో చాలామంది యాంగ్జైటీని డ్రైవింగ్ సీట్లో పెట్టేస్తుంటారు. మన డెసిషన్స్ అన్నీ దానిమీదే ఆధారపడిపోతాయి. కానీ డ్రైవ్ చేయాల్సింది మనం. యాంగ్జైటీ కేవలం ప్యాసింజర్గా మాత్రమే ఉండాలి. అప్పుడే లైఫ్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఇదే ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. అసలైన ప్రోగ్రెస్ అంటే భయం లేకుండా మూవ్ అవ్వడం కాదు, భయం ఉన్నా సరే దాంతోపాటే ముందుకు సాగడం. ఆ ధైర్యమే మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీ వాతావరణాన్ని డిజైన్ చేసుకోవటం గురించి ఆలోచిస్తే విల్ పవర్ కంటే సిస్టమ్స్ ఎందుకు ముఖ్యమో అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో అసలు చేంజ్ ఎలా వస్తుందో ఆలోచిద్దాం. అది కేవలం డిసిప్లిన్ వల్ల వస్తుందా? కాదు, ఒక సరైన సిస్టమ్ వల్ల వస్తుంది. రియల్ లైఫ్లో మోటివేషన్ కంటే సిస్టమ్సే ఎక్కువ పనిచేస్తాయి. మన చుట్టూ ఉండే వాతావరణమే మన అలవాట్లను నిర్ణయిస్తుంది. మనం జంక్ ఫుడ్ తినకూడదు అనుకుంటే అది మనకు అందుబాటులో ఉండకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలంటే ముందు మన వాతావరణాన్ని మార్చుకోవాలి. ఇది విల్ పవర్ మీద ఆధారపడటం కాదు, ఇది డిజైన్. మన లైఫ్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటే అలానే ప్రవర్తిస్తాం. గ్రోత్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. విమర్శల కంటే మార్గదర్శకత్వం ఎంతో పవర్ఫుల్. ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం కూడా ఒక పెద్ద తేడాను సృష్టిస్తోంది. హ్యూమన్ బిహేవియర్ని మార్చే పవర్ దీనికుంది. ఒకరిని తప్పు చేశావు అని నిందిస్తే వెంటనే వాళ్ల ఈగో రియాక్ట్ అవుతుంది. కానీ లక్ష్యం చేరుకోవడానికి ఇది బెటర్ అప్రోచ్ అని చెప్తే మైండ్ ఓపెన్ అవుతుంది. మనం ఇవ్వాల్సింది క్రిటిసిజం కాదు, ఒక డైరెక్షన్. అటాక్ చేయడం కాదు, సరైన దారిలో గైడ్ చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. మరి చివరగా మనకున్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటి? అది టాలెంట్ కాదు, స్పీడ్ అస్సలే కాదు. మనకు కావాల్సింది ఓర్పు, సహనం. స్లోగా బిల్డ్ అయినదే ఎప్పుడైనా సరే చాలా స్ట్రాంగ్గా నిలుస్తుంది. అదే అసలైన పునాది. ఇప్పుడు ఫైనల్ ట్రూత్ని అర్థం చేసుకుందాం. మనీ బిల్డ్ చేయడానికి ముందు మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి. లోపల సరైన వాల్యూస్ లేకపోతే బయట సంపద ఎప్పటికీ నిలవదు. ఒక్కసారి ఆలోచిద్దాం. మన నిర్ణయాలను మన వాల్యూస్ అప్రూవ్ చేస్తున్నాయా, లేక ఎమోషన్స్ బేస్ చేసుకుని ఆ నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఇక్కడి నుంచి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. మొదటిది, కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేయకుండా యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. రెండవది, డబ్బుని కంట్రోల్ చెయ్యాలంటే ముందు ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. ఈ ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే ఏదీ మన చేతుల్లో ఉండదు. చివరిగా ఒక ప్రశ్న: లైఫ్ని డ్రైవ్ చేస్తున్నదెవరు, మనమా లేక మన భయమా? ఈ ఆలోచనతోనే ఇక్కడితో ముగిద్దాం. ఈ విషయాలు కనెక్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్స్లో థాట్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.